హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మేము బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ సామినేని సత్యం. ఇవాళ మేము చెక్కలు చేస్తున్నాం. కావాల్సిన ఐటమ్స్ చెప్తా చూడండి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పెసరపప్పు, బియ్యపిండి, జీలకర్ర, సాల్టు, పసుపు, ఆయిల్. ముందుగా పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి అల్లం వేసి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ముందు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకోవాలి. గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్. మేము 6 గ్లాసులు వాటర్ పోసాము. పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. సాయిపప్పు. ఏంటి స్కూల్కి వెళ్ళలే? ఎందుకు? ఇవాళ మాకు స్కూల్లో ఫంక్షన్ ఉందని. వెళ్ళాలి కదా, ఏదో ఒకటి ప్రోగ్రాంలో ఉండాలి కదా. లేను, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు ఇంట్రెస్ట్? అంటే నెక్స్ట్ పోబుద్ధి కావట్లేదు అంటే కాదు పండు, వెళ్ళాలి కంపల్సరీగా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మా చిన్నప్పుడు మాకు అలా తెలీదు చేయటం. ఇప్పుడు ఉన్నాయి కదా అన్ని సౌకర్యాలు, ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నేను ఇట్లా మసలేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం పేస్టు, పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. ఉప్పు, తర్వాత సాల్టు, జీలకర్ర 2 స్పూన్లు, పసుపు లైట్గా కొంచెం, కరివేపాకు తగినంత, పుదీనా తగినంత, కొత్తిమీర తగినంత. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పొర్లిన తర్వాత వాటర్, అప్పుడు పిండి పోసి కలపాలి. పండు సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తావా? వద్దు. అయ్యో రామా, అలా అంటే ఎలా? చూడాలి కదా. ఓకే, మాకు సరిపోయింది. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. వాటర్ మసిలేటప్పుడు పిండి పోసి కలిపేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి ఇలా వాటర్ మలిసినప్పుడు పిండి పోసి కలిపేసుకోవాలి. తొందరగా పోసేయమ్మా.
స్టవ్ మీద పెట్టే అవసరం లేదు, కింద పెట్టైనా పిండి పోసి కలుపుకోవచ్చు. రైస్ ఎన్ని పట్టించారు? ఇలా గిన్నెలో కలుపుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా బేసన్లో పోసుకొని కలిపేసుకుంటే పిండి అంతా మంచిగా కలుస్తుంది. గంట అవుతుంది. పోట్టుకోమ్మ చాలా అవుతుంది. నీళ్ళు సరిపడేదనుకోండి, ఇంకొద్ది నీళ్ళు పోయి ఈ పిండి పోతుంది. సరిపడేదనుకోండి, ఇంకొద్ది నీళ్ళు పోయి ఈ పిండి పోతుంది. నీళ్ళు పోయి సైడ్ చుట్టమంట కాదు. పండు చెక్కలు ఇష్టమేనా నీకు? ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నాకు స్వీట్లు అంటేనే ఇష్టం. హాట్ స్వీట్ తినకూడదు కదా. నాకు అదే తెలియదు. స్వీట్ తింటే ఫ్యాక్టరీ వస్తుంది. ఫ్యాక్టరీయా? షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ. అదంతా వద్దుగా.